5 కిలోల క్రిస్పీ బేబీకార్న్ 65 ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. 5 కిలోల బేబీకార్న్ ని ముందుగా బాయిల్ చేసుకుందామండి హాట్ వాటర్లో. జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే బాయిల్ చేసుకోవాలి, ఎక్కువ బాయిల్ చేయకూడదు. చేస్తే కానీ ఇది ముద్ద అయిపోతుంది. టేబుల్ స్పూన్ పసుపు, రాళ్ళుప్పు తగినంత వేసుకుందామండి. కాస్త కొంచెం ఎక్కువ ఉండాలి. 5 నిమిషాలు బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు వార్చేసుకుందాము. ఇప్పుడు దీనిపైన చల్లనీళ్ళు పోసుకోవాలండి, లేదంటే కానీ ఆ వేడికి ఇంకా బాయిల్ అయిపోతుంది అనమాట. ముందుగా 30 గ్రాములు సాల్ట్ వేసుకుందామండి. 30 గ్రాములు వేసుకోండి, ఎందుకంటే ముందుగా మనం బాయిల్ చేసేప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం. ఒకవేళ తక్కువ అయితే మరి ఇంకా వేసుకోవచ్చు. మెంతాకండి, ఇది డ్రై మెంతి దాదాపు ఒక గుప్పెడు వేసుకున్నాం మనము. కరివేపాకు కూడా ఒక గుప్పెడు వేసుకోండి. ఒక 35 గ్రామ్స్ ధనియాల పొడి, ఒక 35 గ్రామ్స్ కారప్పొడి, పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఇది మనకి అప్రాక్సిమేట్లీ ఒక 80 to 90 గ్రామ్స్ ఉంటుంది. గరం మసాలా 25 గ్రాములు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 100 గ్రామ్స్ అండి. ఇది ఇప్పుడు నీట్గా కలిపేసుకుందామండి ముక్కకు మసాలా పట్టేటట్టు. 200 గ్రామ్స్ బియ్యపు పొడి అండి. ఇది బియ్యపు పిండి వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుంది. 300 గ్రామ్స్ కార్న్ఫ్లవర్ వేసుకోండి. ఇందులో మనం ఎటువంటి కలర్స్ యూజ్ చేయలేదండి. ఇందులో మనం ఒక చుక్క కూడా వాటర్ యూజ్ చేయలేదండి, ఎందుకంటే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఉన్న చెమ్మే దీంట్లో దిగిపోయింది. పర్ఫెక్ట్గా వచ్చేసిందండి కలుపుకున్నాక. ఇప్పుడు మనం ఆయిల్లో తీయేద్దాం పదండి. ఒక్కొక్కటిగా విడుచుకోవాలి, అప్పుడే బాగా వస్తుంది. మనం బేబీకార్న్ వేసే ముందు ఆయిల్ హీట్గా ఉండాలండి చాలా. దాని తర్వాత స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి, అప్పుడే మనకి క్రిస్పీనెస్ బాగా వస్తుంది. హై ఫ్లేమ్ మీద పెడితే కానీ బయట కలర్ మారిపోతుంది, కానీ క్రిస్పీనెస్ అలా రాదండి. మనకి బేబీకార్న్ అనేది బాగా బాయిల్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. దీనికి సంకేతం ఏమంటే కానీ ఆయిల్ పైన మొత్తం అంతా తేలింది చూడండి, బబుల్స్ చిన్నగా వస్తున్నాయి. ఈ టైంలో మనం తీసేసుకోవాలండి. సౌండ్ ఏంటండి ఎంత బాగా వచ్చిందో మనం చూసుకోవచ్చండి. ఇది ఎంత క్రిస్పీనెస్ వచ్చింది అనేది మీకు ఇప్పుడు శాంపుల్ గా చూపిస్తాను. ఒకసారి చూడండి, మైక్ దగ్గర పెడుతున్నాను, వింటున్నారా? క్రిస్పీనెస్ అలా రావాలండి.